హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ ద వ్లాగ్స్. సో ఇవాళ అయితే సూపర్ టేస్టీగా ఉండే టొమాటో రైస్ రెసిపీ అయితే ఎట్లా చేసుకోవాలో చూపించేస్తాను. సో నేను చెప్పిన విధంగా అయితే మీరు కూడా ఫాలో అయితే చాలా బాగుంటుంది. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో దానికోసం అయితే 5 మీడియం సైజ్ టొమాటోస్ అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇంకా 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నా చిన్నగా. అండ్ 5 to 6 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నా. అండ్ దానిలోకి అయితే కొంచెం ఆవాలు, జీరా, శనగపప్పు అండ్ ఎండుమిర్చి అయితే రెడీగా పెట్టుకున్నాను. సో ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక మీకు చూపించినవి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి అయితే వేసేసుకున్నాను. అవి మనకి మంచిగా చిట్టుపట అంటున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. సో ఇవి మనకి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో అలా మనకి కలర్ వచ్చాక దానిలోకి అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అన్నీ కూడా వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. సో ఒక 2 minutes అయితే మూత పెట్టేసుకోవచ్చు. సో అప్పుడు మనకి వాటర్ అనేది వస్తుంది టొమాటోస్ నుండి. దానిలో అప్పుడైతే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత అయితే మనం లిడ్ పెట్టేసుకోవచ్చు. సిమ్లో అయితే ఒక 5 minutes ఉంచుకున్న తర్వాత ఓపెన్ చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నేనైతే కొంచెం లవంగం అండ్ చెక్క అయితే పొడి చేసుకున్నాను. సో ఆ పొడిని అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ మీద వేసుకొని సో మనం అక్కడే అట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట, నేను వీడియోలో చూపిస్తున్నట్లు. సో అప్పుడైతే మనకు ఆ ఫ్లేవర్ మంచిగా పడుతుంది. సో అప్పుడైతే ఆ తర్వాత మొత్తం కర్రీ మొత్తం కూడా కలిపేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టుకొని తీసుకునేసరికి మనకి ఇలా అయితే ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. సో ఇంకా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఈలోపు అయితే నేను ఆల్రెడీ రైస్ వండి పెట్టేసుకున్నాను. సో దానిలో అయితే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న కర్రీని అయితే మంచిగా వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. సో సూపర్ టేస్టీగా ఉండే టొమాటో రైస్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.